హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జతిన్ పూజిత ఫుడ్ కోర్ట్. ఈరోజు మేము చేయబోయే రెసిపీ ఎగ్ బిర్యానీ. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకోవాలి. వాటిని బాగా కడిగి శుభ్రం చేసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక అడుగు మందం గల పాత్ర పెట్టుకొని దానిలో సగం వరకు నీళ్ళు పోసుకోవాలి. వాటిలో హోల్ గరం మసాలా దినుసులు, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి మరిగించుకోవాలి. ఇవి ఇలా బాగా తెరిలిన తర్వాత మనం కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ను వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు నానబెట్టుకున్న పచ్చి బఠానీ కూడా వేసుకొని ఒక చెక్క నిమ్మరసం పిండుకొని 90% వరకు రైస్ని కుక్ చేసుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఈ రైస్ని వడగట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి ఉడికించుకున్న కోడిగుడ్లను వేసుకొని దానిలో ఉప్పు, పసుపు, కారం వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి వేరొక పాత్రను పెట్టుకొని దానిలో 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా ఉడికించి మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దానిలోనే హోల్ గరం మసాలా దినుసులు కూడా వేసుకొని చిటపట్లాడనివ్వాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ పెద్దలపై పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు టమాటా ప్యూరీని వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై అవనివ్వాలి. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దానిలోనే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దానిలో 1/2 గ్లాస్ వరకు వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత 1.5 టేబుల్ స్పూన్ వరకు పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిలో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ను వేసుకొని ఈ మసాలా మొత్తం పట్టే విధంగా కలుపుకొని మూత పెట్టి దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఎగ్స్ని పక్కకు తీసుకొని ఒక లేయర్ వరకు రైస్ని వేసుకోవాలి. తర్వాత ఎగ్స్ని వేసుకొని మరొక లేయర్ వరకు రైస్ని వేసుకోవాలి. ఇలా రైస్ వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన ఎగ్ బిర్యానీ రెడీ. మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.